వీడియో చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. నిన్న కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద, ముఖ్యంగా భద్రాద్రి ప్రాంతానికి జరిగిన అన్యాయం మీద మరి నిధులు ఏమాత్రం ఇవ్వని పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారికి లేఖని రాయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్టు కానీ నిధులు ఇవ్వకపోగా, ముఖ్యంగా ప్రత్యేకంగా రెండు రాష్ట్రాల విభజన తర్వాత భద్రాద్రి ప్రాంతం పోలవరం ముంపుకి గురయ్యే ప్రాంతం, మరి ఆ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం కూడా పూర్తి దురదృష్టకరం. కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం శ్రీరామచంద్రుని పేరు మీద జై శ్రీరామ్ అంటూ అధికారంలోకి వచ్చింది. కానీ భద్రాద్రిని పట్టించుకోవడంలో మాత్రం వివక్ష, నిర్లక్ష్యత చూపించారు. ఇప్పటి వరకు భద్రాద్రికి ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయలేదు, అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. ఈ బడ్జెట్లో మరి భద్రాచలం వరకు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి అంటే భద్రాచలం రోడ్ నుంచి సారపాక వరకు రైల్వే లైన్, అట్లాగే అదే రైల్వే లైన్ ని కంటిన్యూస్ గా అటు ఛత్తీస్గఢ్ గానీ ఇటు ఒరిస్సాకు గానీ లేకపోతే వైజాగ్ గానీ కలుపుతారనుకున్నాం, దేశానికి అనుసంధానం చేస్తాం అనుకున్నాను. అది చేయలేదు. తర్వాత టూరిజం డెవలప్ చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, అది చేయలేదు. తర్వాత పోలవరం ముంపుకి, ముఖ్యంగా పోలవరం ముంపుకు గురవుతున్నటువంటి రైతాంగాన్ని కూడా ఆదుకోలేదు. రైతులకు ఇంతవరకు చాలా మంది 180% మందికి ఆర్ఓఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా కరకట్టలు నిర్మించలేదు. భద్రాచలం పట్టణం కూడా ఇప్పటికీ ముంపుకు వరదలు వచ్చినప్పుడు, గోదావరి వరదలు వచ్చినప్పుడు ముంపుకు గురవుతూనే ఉంది. అట్లాగే భద్రాచలం అవతల వైపు ఉన్నటువంటి బూరుగుంపాడు మండలంలో బూరుగుంపాడు, నాగినేనిపల్లి, రెడ్డిపాలెం, సారపాక, మోతే, ఇరువండి, తాళ్లగొమ్మూరు ఇవన్నీ కూడా రామచంద్రాపురం వరకు కూడా ముంపుకు గురయ్యే పరిస్థితుంది. అవి రెండో వైపు కూడా గోదావరికి, భద్రాచలానికి ఆవల వైపు ఉన్నటువంటి రెండో వైపు బూరుగుంపాడు మండలం వైపు కూడా కరకట్టను నిర్మించాల్సి ఉంది. వీటన్నిటికీ పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదు. అట్ ది సేమ్ టైం బూరుగుంపాడులో ముంపుకు గురవుతున్న ప్రాంతాన్ని కనీసం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. దానికి కనీసం ఆర్ఓఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు. కనీసం ఇంతవరకు మునుగుతుంది అని చెప్పి డిక్లేర్ కూడా చేయలేదు. ఇది చాలా దురదృష్టకరమైన బడ్జెట్. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే మొన్నటి వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా భద్రాచలాన్ని మోసం చేసిందనే చెప్పాలి, భద్రాచలం ప్రాంతాన్ని. ఎందుకంటే భద్రాచలం అభివృద్ధికి, రామాలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తామన్నారు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. తర్వాత పోయినసారి వరదలు వచ్చినప్పుడు భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రాచలం పట్టణం వాళ్ళకి కానీ, ముంపుకు గురవుతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా శాశ్వత ఆవాసాలు, ఎత్తైన ప్రదేశాల్లో నిర్మిస్తామని చెప్పి 1000 కోట్లు పెట్టి నిర్మిస్తామని చెప్పి 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. కాబట్టి కేసీఆర్ కూడా భద్రాచలాన్ని మోసం చేశారు. అట్లాగే జై శ్రీరామ్ అనే భారతీయ జనతా పార్టీ కూడా భద్రాచలాన్ని మోసం చేసింది, భద్రాచలం ప్రాంతాన్ని విస్మరించింది, నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి మాకు అనిపిస్తోంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మళ్లీ దయచేసి భద్రాచలాన్ని, శ్రీరామచంద్ర కొలువైనటువంటి శ్రీరామచంద్ర నడయాడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి పరచాల్సిందిగా, మరి ఆ ప్రాంతాన్ని టూరిజంగా కూడా డెవలప్ చేయాల్సిందిగా, మరి రేపొద్దున పోలవరం వస్తే 30 నుంచి 40 అడుగుల నీళ్లు ఎప్పుడో భద్రాచలం దగ్గర ఉంటాయి. కాబట్టి మరి ఆ ప్రాంతం మొత్తాన్ని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తే భద్రాచలం నుంచి పాపికొండల వరకు బ్రహ్మాండమైన టూరిజం అవుతుంది. ఇండియాలోనే ది బెస్ట్ టూరిజం ప్లేస్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అటు పోలవరం ముంపు గురవుతున్న రైతులను ఆదుకొని రైతాంగానికి ఆర్ఓఆర్ ప్రాజెక్టు కానీ, అట్లాగే రైల్వే కొత్తగూడెం నుంచి సారపాక వరకు రైల్వే, ప్రస్తుతానికి తాత్కాలిక రైల్వే లైన్ కానీ, అట్లాగే కొత్తగూడెం నుంచి మళ్లీ ఇటు ఒరిస్సా కానీ లేకపోతే విశాఖపట్నం మీదుగా దేశానికి అనుసంధానం చేసే రైల్వే లైన్ కానీ, ఆర్ఓఆర్ ప్యాకేజ్ కానీ, తర్వాత టెంపుల్ అభివృద్ధి కానీ, పట్టణ అభివృద్ధి కానీ, తర్వాత టూరిజం డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది. మొన్ననే ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోని భద్రాచలంలో బ్యాలెన్స్ ఉన్నటువంటి కరకట్టను కూడా నిర్మాణం పనులు సాగుతూ ఉన్నాయి. ఈ లోపల వర్షాకాలం వచ్చింది. చాలా వరకు వరద తాకిడి భద్రాచలం పట్టణానికి తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ భద్రాచలం ఆవల వైపు ఉన్న బూరుగుంపాడు మండలానికి కూడా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మరి కేంద్రంతో పోరాడి కేంద్ర నిధులు మంజూరు చేయించి రెండు వైపులా పకడ్బందీగా కరకట్టలు నిర్మించి ఆ ప్రాంతం ముంపు గురి కావాల్సిందిగా నేను చెప్పిన విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని భద్రాద్రి ప్రాంత అభివృద్ధికి, శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రాంతం, కొలువైన ప్రాంతం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్, జై శ్రీరామ్.